మరికొంతమంది రైతులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఇలా ప్రభుత్వం ఇస్తాన్న పథకాలు ఇవన్నీ కూడా ఒకవైపు సమరాలు చేసుకోవాలంటా ఉన్నారు. ఇప్పటికే మనం మాట్లాడుతుంటూ కూడా రైతులందరూ ఈ రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, వీటన్నిటి గురించి కూడా మాకు రావట్లేవు అని చెప్పి కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చెప్పండన్న మీ పేరేం పేరు? నా పేరు చంద్రశేఖర్ అన్న. ఎక్కడి నుంచి? మాది మల్లారెడ్డిగూడెం విలేజ్, హ్మ్. సంస్థాన్ నాయపూర్ మండల్, హ్మ్. యాదాద్రి భువనగిరి జిల్లా. ఎట్లుంది? రైతులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వము సంతోషం చేస్తా ఉందా? అంటే పథకాలు గాని ఇవన్నీ గూడా? రైతులందరూ అన్న ఒకటి హ్మ్. ఏందంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా ఏందంటే, హ్మ్. టీఆర్ఎస్ ప్రభుత్వం హరీష్ రావు మార్కెటింగ్ మినిస్టర్ ఉండే. హ్మ్. ఆయన ప్రతి ఒక్కటి హ్మ్. ఇదేంది రైతుకు కావాల్సిన ఎరువులు గానీ, హ్మ్. విత్తనాలు గానీ, హ్మ్. మార్కెటింగ్ వ్యవస్థను కూడా హ్మ్. మంచిగా పర్సనల్‌గా మానిటర్ చేసేది. హ్మ్. ఎరువులకు కూడా కొరత లేకుండా చేసేది. హ్మ్. ఈరోజు ఏందంటే కాంగ్రెస్ ప్రభుత్వంల హ్మ్. విత్తనాలకు, ఎరువులకు చానా ఇబ్బంది పడ్డారు రైతులు. హ్మ్. ఇంకోటి ఇప్పుడు వడ్లు మార్కెట్‌లో పోసి, హ్మ్. అది వడ్లు కొంటలేరు. దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. హ్మ్. ఐకేపీ సెంటర్ కావచ్చు, ఈ బ్యాంక్‌కి సంబంధించిన ఇదేంది కోఆపరేటివ్ బ్యాంక్‌కి సంబంధించిన వాళ్ళు కావచ్చు. హ్మ్. అంతా ఒకళ్ళొక 10, 15 రోజులు మా ఊర్లో వడ్లు పోసి ఎవరియి కొంటలేరు. హ్మ్. కొనే ప్రసక్తే ఎండబోసుకుర్రు. హ్మ్. మాయిశ్చర్ రావాలంటే ఎండబోసుకుర్రు. హ్మ్. కొనే పరిస్థితి లేదు. హ్మ్. అదేంది మార్కెటింగ్ కరెక్ట్ లేదు. హ్మ్. అదేంది సీసీఐల పత్తి ఈరోజు సీసీఐల పత్తి తీసుకపోయి మా ఊర్లో ఒక 2 డేస్ అయినా ఖాళీ కాని పరిస్థితి పత్తి హ్మ్. బండ్లు హ్మ్. సీసీఐలో. హ్మ్. మార్కెటింగ్ మీద సరైన అవగాహన లేదు. హ్మ్. అదేంది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అయిపోయిందక్కడ. హ్మ్. రైతులకు అదేంది రైతులు బాగుపడ్డప్పుడే గాన రైతులు విత్తనాల కాడ్నుంచి, ఎరువుల కాడ్నుంచి హ్మ్. మార్కెటింగ్ చేసుకున్నప్పుడే రైతుకు రూ. 10 వచ్చినప్పుడే ఏదైనా అనేది రైతు బాగుంటాడు. హ్మ్. ఈరోజు ఏది కరెక్ట్ లేదు. హ్మ్. అలాంటి పరిస్థితి. ఇక్కడ పథకాల విషయంలో ఎట్లా ఉంది? పథకాలు రైతు రైతు బంధు లేదన్న. రైతు భరోసా అన్నాడు. రైతు బందే ఎయలే ఇంతవరకు. హ్మ్. ఇంతవరకు పాపం అసలు యాక్చువల్‌గా ఏందంటే, ఈరోజు పడాబడ్డ భూములే గానీ, హ్మ్. పడాబడ్డ భూములు ఒకరొకరు సపోజ్ నేను హైదరాబాద్‌లో ఉండేది. డిగ్రీ చేసుకున్నా. నాది ఏడ సర్టిఫికేట్ పెట్టుకున్న ఒక 20, 30 ఇస్తారు. హ్మ్. చేసుకోవచ్చు. కానీ హ్మ్. నాకింత వ్యవసాయం ఉంది. హ్మ్. నా భూమి నేను చేసుకుందామనే కేసీఆర్ చేసిన పథకాల వల్లనే, హ్మ్. ఆ రైతు బంధు వలన నేను ఊర్లోకొచ్చి వ్యవసాయం చేసుకుంటున్నా. హ్మ్. ఈరోజు ఆ రైతు బంధు కట్ అయింది. హ్మ్. రైతు భరోసా అన్నాడు. రైతు బంధు కూడా లేదు. హ్మ్. రైతు భరోసా 15,000 ఇస్తున్నాడు. హ్మ్. అది లేదు, ఇది లేదు. ఇంతవరకు ఏ పైసలు ఇయ్యలేదు. హ్మ్. ఈరోజు మళ్ళా అదేంది ఎవరో ఇప్పుడు ఈళ్ళు వడ్డీ వ్యాపారులని రైతులు ఆశ్రయించే పరిస్థితి తీసుకొచ్చిర్రు. హ్మ్. అలాంటి పరిస్థితి తెలంగాణలో. హ్మ్. రైతు బా ఏ రుణమాఫీ కూడా కరెక్ట్ లేదు. ఆ రుణమాఫీ కూడా అంతా అస్తవ్యస్తం ఉంది. ఆ బ్యాంకుల పొంటి ఈ రైతులకు చదువు రాని వాళ్ళు చాలా ఘోరం పరిస్థితి. హ్మ్. ఆడ లైన్‌లు ఒకళ్ళకి రుణమాఫీ కాలేదు. హ్మ్. ఈవెన్ నాకు కూడా కాలేదు. హ్మ్. నాది 2,00,000 అప్పుంది. నాకు కూడా కాలేదు. హ్మ్. కాలేదు. హ్మ్. అది బ్యాంక్ వాళ్ళు అంటారు చేస్తారో చేయరో నమ్మకం లేదు. హ్మ్. ఆ 2,00,000 మీదే కట్టుకో అంటుర్రు. హ్మ్. అది కూడా కరెక్ట్ లేదు. నాకు కూడా బ్యాంక్ అతను 2, 3 సార్లు వచ్చిపోయిండు. హ్మ్. నేను అది చేస్తారా చేయడా మాకు కూడా క్లారిటీ లేదు హ్మ్. అని అంటుర్రు. హ్మ్. అట్లా వాళ్ళే చెప్తుర్రు, బ్యాంకర్సే కాదన్న చెప్తుర్రు. నువ్వు ఒక యువ రైతుగా అప్పుడు కేసీఆర్ పథకాలు గాని, ఆ నీళ్లు గాని, అప్పుడు గతంలో తెలంగాణ రాకముందుకు పంటలు పండక అందరూ హైదరాబాద్‌లో పోయి వలస పోయేది. ఆ తర్వాత 10 సంవత్సరాల్లో నీళ్లు, నిధులు అని చెప్పి కూడా తీసుకొచ్చినారు. సో, ఈ పథకాల వల్ల కావచ్చు, యువత చాలామంది వ్యవసాయ రంగానికి వచ్చి చేసుకున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏంది? ఇప్పుడు పథకాలన్నీ బంద్ అయితా ఉన్నాయి. మీరే చెప్తా ఉన్నారు. అప్పుడు అట్లొచ్చి చేసుకున్నాం. ఇప్పుడు ఇట్లా అని చెప్పి కూడా. ఇప్పుడు నా కేసీఆర్ ఏమన్నాడంటే రైతు బాగుపడ్డప్పుడే రాజ్యం బాగుపడదనే ఫిలాసఫీతోని ఆయన పథకాలు గాని, సంక్షేమ పథకాలు అట్నే దాన్ని చేసిండు. హ్మ్. ఒక ఒక నిండు కుండని పైన తెలంగాణ మీద పెట్టిండు. కాళేశ్వరాన్ని నిండు కుండని పెట్టిండు. హ్మ్. ఆ కాళేశ్వరాన్ని హ్మ్. కాళేశ్వరం అనేది అది ఒక బహుళార్థక, అంటే ఒక ఇండివిడ్యువల్ ప్రాజెక్ట్స్ హ్మ్. లిఫ్ట్ ఇరిగేషన్ మనకు అసలు యాక్చువల్ ఏంటంటే భౌగోళికంగా తెలంగాణ తెలంగాణ భూభాగం అంతా దక్కన్ పీఠభూమిలో ఉంటుంది. హ్మ్. అది పారేయి మొత్తం పరిలో పారుతాయి. హ్మ్. ఏది కృష్ణ కానీ గోదావరి కానీ. మనకు లిఫ్ట్ ఇరిగేషన్ తెలంగాణ తెలంగాణ ప్రాజెక్టులు మొత్తం ఉన్నది మొత్తం తెలంగాణ ప్రాజెక్ట్స్ ఆల్ బేస్డ్ ఇన్ లిఫ్ట్ ఇరిగేషన్స్ అంతే. హ్మ్. తెలంగాణ మొత్తం దక్కన్ పీఠభూమిలో భాగం కాబట్టి మనం ఎత్తులో ఉంటాం. హ్మ్. ఎత్తులో ఉంటాయి. హ్మ్. ఆ ఎత్తుకు ఎత్తిపోయాలంటే నీళ్లు కిందికి వెళ్ళిపోతాయి కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ అది నెసరీ. హ్మ్. 70-80% ప్రాజెక్టులు ఇట్నే ఉంటాయి లిఫ్ట్ హ్మ్. మీదనే. హ్మ్. ఇప్పుడు అదేంది మాకు గూడా అదేంది మాకు కూడా ఇక్కడ ఇదేంది శివన్నగూడ రిజర్వాయర్ అని ఇచ్చారు. అసలు యాక్చువల్‌గా మునుగోడు ఏందంటే మునుగోడు మునుగోడే గాని ఉమ్మడి నల్గొండ జిల్లా బేసికల్‌గా చెప్పాలంటే ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం అత్యధిక ఫ్లోరైడ్ ప్రాంతం. అది జీకే క్వెషన్ అది. హ్మ్. మన ఆసియా ఖండంలోనే అత్యధిక ఫ్లోరైడ్ ప్రాంతం ఏదంటే ఉమ్మడి నల్గొండ జిల్లా. అందులో మునుగోడు కాన్స్టిట్యుయెన్సీ ఫస్ట్ ఉంటది. అది జీకే క్వెషన్, జనరల్ క్వెషన్. అలాంటి ఇట్లా మాకు పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. మునుగోడు కాన్స్టిట్యుయెన్సీ ఇట్లా ఉంది నల్గొండ జిల్లానే. కేసీఆర్ గారు ఏం చేశారు, మిషన్ భగీరథ అని నీళ్ళని తాగునీరు ఇక్కడ సాగునీరు ఇస్తే ఈ మునుగోడు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ఇరిగిపోతది. జనాలు నా 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 ప్రజలు బాగుపడతారనే కేసీఆర్ దూరపు ఆలోచనతోని
మాకు మిషన్ భగీరథ కూడా పైలట్ మా చౌడపల్లి స్టార్ట్ చేసింది దాన్ని. ఈరోజు మునుగోడులో ప్రతి ఒక్కటి మునుగోడులో మిషన్ భగీరథ వాటర్తో మాకు ఆ నీళ్ళు తాగుతున్నాం, సాగర్ నీళ్ళు. అదివరకు ఫిల్టర్లు పెట్టుకునేది, ప్రైవేట్గా ఫిల్టర్ పెట్టుకునేది, రూ. 4 5 క్యాన్తో అట్లా తాగేది. ఈరోజు ఆ వ్యవస్థ లేదు. ఓన్లీ మాకు మిషన్ భగీరథ నీళ్ళు తాగుతున్నాం. మాకు ఇంకోటి ఏంటంటే మాకు శివన్న కూడా దగ్గర రిజర్వాయర్ వేసారు. ఆ రిజర్వాయర్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పనులు ఎక్కడిదక్కడ ఆగిపోయినాయి. అదేందో కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తలేరు. ఆ ప్రాజెక్టులు కేసీఆర్ పెట్టిన ప్రాజెక్టులు మొత్తం ఈరోజు ఆగిపోయినాయి. దీనివల్ల కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తలేరు. వాళ్ళ ప్రయారిటీ కాబట్టి, టీఆర్ఎస్ పార్టీ ప్రయారిటీ కాబట్టి వాళ్ళు ఇస్తలేరు అని మాకు సమాచారం. ఆ ప్రాజెక్టులను చేస్తే ఈరోజు సస్యశ్యామలం అవుతుంది. అంతకుముందుకు తీసుకుంటే, తెలంగాణ రాకముందుకు వచ్చినాక తీసుకుంటే వడ్లు ఏ స్థాయిలో పడినాయి. ఈరోజు ఇండియాలోనే నెంబర్ 1 వడ్లు ఉత్పాదకత ఇండియాలోనే పంజాబ్. దాన్ని తలదన్నే దిశగా అప్పుడు మనం వెళ్ళినాం. ఏది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వెళ్ళినాం. వడ్లు ఏడ దిగుబడి వస్తున్నాయి, మార్కెటింగ్ లేదు కానా. నీకు రైతు ఎప్పుడైనా ఒకటి, రైతు స్వావలంబన దిశగా ఉండాలి. ఏ ప్రభుత్వం అయినా రైతు స్వావలంబం ఉంటే అదేంది రైతు బాగుపడతారు. రైతులు పచ్చగా ఉంటేనే పల్లెలు ఈరోజు పచ్చగా ఉంటాయి అనే కాన్సెప్ట్ కేసీఆర్ది. వీళ్ళకు అంత అవగాహన లేనట్టు కొడుతుంది కాంగ్రెస్ వాళ్ళకు. ఇంతవరకు రైతు బంధు ఏవైతే రుణమాఫీ కరెక్ట్ లేదా, ఏది లేదా, ఏడేసిన గొంగలు అన్నీ ఉంది. అట్లా 18,000 కోట్లు చేసిరు రుణమాఫీ నాకే ఓలిగింది, నేను నాకే కాలేదు. నా అకౌంట్స్ ఇస్తే అన్ని చెక్ చేసుకోండి, కాలేదు. నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేనంటే బ్యాంకుల పొంటి తిరిగితే ఏదో ఒకటి చేసుకుంటా, కానీ చదువురాని వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. రుణమాఫీ కాలేదు. వాళ్ళు బ్యాంకర్సే చెప్తున్నారు 100% రుణమాఫీ అయితే కాదు, మీరు కట్టుకోవాలి, పైసలు కట్టుకోవాలని చెప్తున్నారు. ఇంకో అంశము, ఇలా విజయోత్సవాలు చేసుకోవాలి అని ప్రభుత్వం ఒక కార్యక్రమం పెడతా ఉన్నది. సో దీన్ని ఎట్లా చూస్తారు ఒక రైతుగా? ఏం విజయోత్సవాలు చేస్తామన్నా, ఏం విజయోత్సవాలు చేస్తాం. ఈరోజు మహిళలకు, ప్రతి మహిళకు 2500 అన్నాడు. అదేది ₹1 ఈవెన్ వన్ పైసా కూడా ఇవ్వలేదు. పింఛన్లు వేస్తున్నాడు. అవి ఇంతవరకు పెంచిన దాఖలాలు లేవు. కొత్త పింఛన్లు లేవు, అవి లేవు. ఇంకా రైతు బంధు కానీ, కళ్యాణ లక్ష్మి తీసుకుంటే, కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ₹1,00,000 ఇస్తే నేను తులం బంగారం కల్పిస్తున్నాడు. తులం బంగారం కాదు, ఆయన ఇచ్చిన ₹1,00,000 కూడా ఈయన ఇవ్వలేదు ఇంతవరకు. ఇదివరకు 6 నెలలు 7 నెలలు, ఇప్పుడు సంవత్సరం వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన పెళ్ళైనాయి, ఇంతవరకు కళ్యాణ లక్ష్మి కాలేదు. 6 గ్యారంటీలు అని వచ్చినాం. 6 గ్యారంటీలు, ఒక్కొక్క గ్యారంటీలో 4 స్కీములు ఉన్నాయి. ఇప్పుడు మహాలక్ష్మి అనే స్కీమ్లో ఏది ఫ్రీ బస్సే కానీ, ప్రతి మహిళకు 2500, వంట గ్యాస్కు 500, ఇలాంటివి 4 ఉన్నాయి. అలాంటివి 6 ఇట్లా 6 4 24. మళ్ళీ ప్రతి మహిళకు అదేంది, ప్రతి డిగ్రీ చేసిన మహిళకు స్కూటర్లు అన్నాడు, ల్యాప్టాప్లు అన్నాడు, ఏందో అన్నాడు. అదొకటే కాలం. ఇవన్నీ మహాలక్ష్మి స్కీమ్లో ఇవన్నీ ఒకటే భాగం, అంతర్భాగం. 2500 కానీ, మహిళలకు అదేంది వంట గ్యాస్ కానీ, స్కూటర్స్ కానీ, ల్యాప్టాప్లు కానీ ప్రతి మహిళకు ఇవన్నీ అన్నాడు. అదొకటే ఒక గ్యారంటీలో ఇవి 4 ఉన్నాయి సబ్. మళ్ళీ అలాంటివి చాలా ఉన్నాయి. ఏది లేదు, ఏందేందో చెప్పిండు. రైతు కేసీఆర్ ఏంటంటే తెలంగాణలో దళితులు వెనుకబడ్డారు. వాళ్ళకు దళిత బంధు ఇచ్చి వాళ్ళని స్వావలంబన దిశగా, వాళ్ళని ఉత్పాదకులుగా, ఒక ఇండస్ట్రియలిస్ట్గా, ఒక ఎంటర్ప్రైనర్గా చేద్దామనే ఆలోచనతోనే దళిత బంధు ఇచ్చిండు. దాన్ని కూడా ఎక్కడ మరుగున పడేసిండు. అట్లా రైతు బంధుకు రామ్, దళిత బంధుకు జై భీమ్ చేసిండు. జై భీమ్ అన్నాడు కాదు, అది ఎక్కడ పోయింది. ఏమనుకుంటారు రైతులు ఇక్కడంతా? రైతులు అన్న ఒకటి, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అనే సామెత ఉంది. ఆ సామెత అనేది ఏంటంటే, రైతులు ఈరోజు రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. ఫస్ట్ రైతులను చూసుకోవాలి, ఏ ప్రభుత్వం అయినా సరే. కేసీఆర్ చూసింది ఏంటంటే రైతులను బాగా, వారిని తెలంగాణ రాకముందు యాక్చువల్గా రైతులు కోస తీసారు. కేసీఆర్ ఏం చేసిందంటే, రైతులకు పంటలకు అదేంది ప్రతి ఎకరాకు సాగునీరు అందించే దిశగా రైతు పంట పెట్టుబడికి రైతు బంధు అని, విత్తనాలే కానీ, ఎరువులే కానీ అన్ని అందుబాటులో ఉంచేది. మార్కెటింగ్ కూడా 100% హరీష్ రావు గారు ఎక్సలెంట్ మార్కెటింగ్ చేసిండు. రైతులు మొక్కలు కూడా ఎప్పుడో అదేంది, అది వరకు ఇంత మార్కెటింగ్ లేదట. టీఆర్ఎస్ గవర్నమెంట్ మొక్కలు కూడా మా దగ్గర పండాయి. మొక్కలు కూడా మంచిగా కొనరా నిన్నాం. మా దగ్గర ఏం పత్తి, వడ్లు, మాకు ఇక వేరే పంట ఏమి ఉండదు. కూరగాయలు కూడా తెస్తాం తక్కువ, చాలా తక్కువ. మార్కెటింగ్ లేదు. ఈరోజు వడ్లు 15 రోజులు కళ్ళాల పోసి కొంటలేరు. అంత దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాం కాంగ్రెస్ గవర్నమెంట్. ఏమనుకుంటారు మరి ఇప్పుడు మళ్ళా అన్న? నేను ఏమంటా అంటే, ఈరోజు నీకు ప్రజలు ఏమనుకుంటారు, నీ ప్రభుత్వం దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ పెంచి ప్రజలు ఏమనుకుంటారు తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకొని వాళ్ళకి సంబంధించిన పథకాలు ఏమైనా పెట్టుకోవాలి.
ఏం లేకుండా ఏందేందో ఆ మూసి ప్రక్షాళన అంటాడు. ఎందుకని ఆ మూసి ప్రక్షాళన? సరే మూసి ప్రక్షాళన చెయ్యి. కానీ దానికి ఇబ్బంది పెట్టకు, ప్రజలను ఇబ్బంది కూడా చెయ్యి. ఆ ఇళ్ళన్నీ కూలగొడుతుంది పాపం. ఇక్కడ ఊరల పంటి పోయి ఐరాల పావల పావల కూడేసుకొని కష్టార్జితం కూడేసుకొని ఆ రేకులో ఏదో రూమ్ వేసుకొని 2 రూములు వేసుకొని ఉండేది కిరాయిలు తప్పించుకోవడం. అవన్నీ నేను కూలగొడతా అది కూలగొడతా అనే విధానం పెట్టి ఆ మూసి మొత్తం అదేంది ఆ మూసికి పరివాహ ప్రాంతంలో ఒక 1/2 కిలోమీటర్ ఇటు 1/2 కిలోమీటర్ అటు 1/2 కిలోమీటర్ అంతా కూలగొట్టి ఏదేదో చూపిస్తూ ఉండు. ఏదో మన ఏదైనా కంప్యూటర్లో ఏదో లామినేషన్ చూపిస్తూ ఉండు. కానీ అవి ఒకటి ప్రభుత్వం అంటే ప్రజలని చూసుకుంటూ ప్రజలకు అవసరాలు తీర్చుకుంటూ ఇంకేమైనా కావాలో అవి ఇవ్వాలి, అట్లా చేయాలి. మూసి చెయ్యి కానీ దాన్ని ఎంతో ప్రజలను ఇబ్బంది పడకూడదు చెయ్యి. మంచిగా చెయ్యి. మా నల్గొండ జిల్లా మీదంగా పోతుంది మూసి, వాడపల్లి దగ్గర కలుస్తుంది. మా నల్గొండ జిల్లా మీద పోతుంది. మా నల్గొండ జిల్లా ప్రజలు కూడా బాగుపడతారు దానివల్ల. చెయ్యి కానీ ప్రజలను ఇబ్బంది పడకుండా, వాళ్ళ ఇల్లు కూడా కొట్టకుండా ఏది కొట్టకుండా చెయ్యి. చేస్తే అందరూ సంతోషిస్తారు. కానీ ప్రజలను ఇబ్బంది పెట్టి నువ్వు ఏదో కొంచెం ఎంతసేపు ఉన్న బూమరాంగ్ రేవంత్ రెడ్డి చేసే ఆలోచన ఏంటంటే ప్రజల్ని ఇక్కడ డైవర్ట్ చేయాలి. ప్రజలు 6 గంటల నుంచి డైవర్ట్ చేయాలి. ఏది ఆ మూసి మీద పడేయాలి. మూసి మీద పడేస్తే మూసి మీద చర్చ పెట్టుకుంటారు. 6 గంటలు మర్చిపోతారు అనే ఆలోచన. కానీ ప్రజలు ఒకళ్ళు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు పరిపాలించింది. నీకు అధికారం ఇచ్చిర్రు, మంచిగా చెయ్యి, అంతకన్నా మించి చెయ్యి, నువ్వు ఇంకో 10 ఏళ్ళు ఉంటావు. కానీ ఎప్పుడు ఎంతసేపు ఉన్న ఇది ఏం చేసిండు అదేం చేసి ఎప్పుడు మాజీ ముఖ్యమంత్రి మీద కేసీఆర్ గారి మీద ఆరుస్తాడు, ఏదో అంటాడు. కానీ అట్లా కాకుండా నువ్వు ఆయన మించి చేస్తే నిన్ను ప్రజలు మళ్ళీసారి గెలిపిస్తారు, మళ్ళీ చేస్తారు. అంతేగాని ప్రజలను ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా ప్రజల అవసరాలు తీర్చుకుంటూ ప్రజలకు ఏం కావాలో అడిగి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపింగ్ అన్నీ చేస్తేనే బాగుంటుందని ప్రాజెక్టులు మా రైతులకు కావాల్సిందంటే ఫస్ట్ సాగునీరు రైతు భరోసా అయ్యి మార్కెటింగ్ చెయ్యి. ఇక్కడ మా రూరల్లో మా రైతులకు కావాల్సిన వ్యవస్థ అది.